పార్టీ తప్పుదని అంటే ప్రభుత్వం తప్పిదంగా చూడాలా, లేదంటే అధికారులు ఇంకా సీరియస్ గా యాక్షన్ లో దిగలేకపోతున్నారా? ఒకటి కూడా దానికి సంబంధించి ఒకదాని మీద కూడా సరైన చర్య లేదు. అరెస్టులు చేస్తున్నారు వెంటనే. సమస్యల్లా ఏంటంటే ఇదివరకు దాన్ని వీళ్ళు చూసిన కోణం వలన ఇప్పుడు అది నడుస్తుంది. వాస్తవంగా దాన్ని సోషల్ ప్రాబ్లం కిందన చూడాలి. అత్యాచారం, హత్య జరిగిందంటే అది దాన్ని రాజకీయ ఎజెండాగా మార్చాం మనం. జగన్ వల్ల జరిగింది, లేకపోతే వాళ్ళ వల్ల జరిగింది, జగన్ పార్టీ వాళ్ళ వల్ల జరిగింది. ప్రతి దాంట్లో వాడు జగన్ సింపథైజర్ అంట, వైసీపీ సింపథైజర్ అంట ముద్రేసి. ఇప్పుడు వీళ్ళు ఇట్లా గేయట్లేదు. ఆ విషయంలో వైసీపీని అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు అత్యాచారం చేసినోడు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళ చిన్నాన్న కార్యకర్త, వాళ్ళ పెదనాన్న కార్యకర్త. ఇదివరకు వీళ్ళు రాసింది అయ్యే కదా, వాళ్ళ చిన్నాన్న కార్యకర్త అంట, పెదనాన్న కార్యకర్త అంట, వాళ్ళ కుటుంబం సానుభూతి పరుడు అంట, ఇట్లా రాసుకొచ్చారు. ఇప్పుడు అట్లా రాయట్లేదు సాక్షి. ఆ విషయంలో అభినందించాలి. లేదా వైసీపీ ఆ మాట అంటలా. తెలుగుదేశం వాళ్ళే చేశారు, లేకపోతే తెలుగుదేశం అబ్బాయి రేపు చేశాడు, తెలుగుదేశం అబ్బాయి మర్డర్ చేశాడు అని అంటలా. ఆ విషయంలో వాళ్ళు బ్యాలెన్స్డ్ గానే ఉన్నారు ప్రస్తుతం వరకు. మరి భవిష్యత్తులో ఏం చేస్తారు తెలియదు. కానీ ఇక్కడ కూడా అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ పాత్రని ఎంతవరకు, లాస్ట్ టైం మీకు గుర్తుంటే మనం అప్పుడు మాట్లాడుకున్న విజయవాడలో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి మీద ఇలాగే రేప్ జరిగితే అప్పుడు ఈవిడ అనిత వచ్చింది అక్కడ స్పాట్ కి, చంద్రబాబు గారు వచ్చారు. ఆ టైంలో వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్మన్ గారు, తర్వాత ఆవిడ వెళ్ళారు, దాన్ని పెద్ద ఇష్యూ చేశారు, ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు ఇన్ని జరుగుతున్న ఈ నెలలో కనీసం జగన్ గారు కానీ వైసీపీ తరపున ఎవరు వచ్చి మాట్లాడకపోవడం, బయటికి కనీసం ఆ బాధితులను కూడా పరామర్శించకపోవడం, దాన్ని ఎలా చూడాలి? వాటిట్లో వెళ్ళారు కదా, బాధితుల దగ్గరికి ఆవిడని పంపించారు.